वीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारूक्ष नरसिंह विस्फुटकर्कशचालितदीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसरसिंह शूलामकरणसिंह शश्वत् शान्ति संस्थापनार्थकलोकध्वंस विध्वंसकारक मृत्युञ्जय विजय नारसिंह. గౌరవనీయులైన ముఖ్య అతిథులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన విద్యార్థులారా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కేపీకే చౌదరి. సమాజానికి నాణ్యమైన విద్య మరియు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కస్తూరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ను స్థాపించాను. అదే దృష్టిలో నేటి అవసరాలకు అనుగుణంగా కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉంది. ఫిజియోథెరపీ అనేది కేవలం ఒక వైద్య విధానం మాత్రమే కాదు. ఇది బాధలో ఉన్న వారికి తిరిగి నడిచే శక్తిని, జీవించే ధైర్యాన్ని అందించే సేవ. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, పక్షవాతం మరియు అనేక శారీరక సమస్యల తర్వాత రోగులు మళ్లీ సాధారణ జీవితానికి రావడానికి ఫిజియోథెరపిస్టుల పాత్ర ఎంతో కీలకం. మా సంస్థలో ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు ప్రాక్టికల్ ఆధారిత శిక్షణ ద్వారా విద్యార్థులను నైపుణ్యంతో కూడిన సేవాభావం కలిగిన ఆరోగ్య నిపుణులుగా తీర్చిదిద్దడం మా లక్ష్యం. ప్రియమైన విద్యార్థులారా, మీరు కేవలం ఒక కోర్సు చదవడం కాదు, ఒక బాధ్యతను స్వీకరిస్తున్నారు. మీ జ్ఞానం మరియు సేవ ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపగలరు. కష్టపడి చదవండి, క్రమశిక్షణతో ఉండండి, సేవాభావాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నాకు ఫిజియోథెరపీతో పాటు నర్సింగ్ కాలేజీ ప్రారంభం చేయటమనేది నా దీర్ఘకాలిక కోరిక. అది నా కుమారుల ద్వారా నెరవేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. నర్సింగ్ అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అది ఒక పవిత్రమైన సేవ. డాక్టర్ ఔషధాన్ని వ్రాస్తారు, కానీ ఆ ఔషధాన్ని సహనంతో, జాగ్రత్తతో, ప్రేమతో రోగికి అందించేది నర్సే. రోగి బాధలో ఉన్నప్పుడు అతనికి కేవలం మందు ఇవ్వడం మాత్రమే కాదు, ధైర్యం చెప్పి నమ్మకం కలిగించేది కూడా నర్సే. ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమతో చూసుకుంటుందో అలా రోగిని చూసుకునే వృత్తి నర్సింగ్. మన సమాజానికి నర్సులు ఒక ఆశాకిరణం. ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోగి మీ ముఖంలో ఓదార్పు చూస్తాడు, మీ మాటల్లో నమ్మకం పొందుతాడు, మీ సేవలో దేవుణ్ణి అనుభవిస్తాడు. కాబట్టి మీరు చదివేది కేవలం పుస్తక జ్ఞానం కాదు, అది మనిషి ప్రాణాలను కాపాడే పవిత్రమైన విద్య. ప్రియమైన విద్యార్థులారా, మీ చేతుల్లో ఒక కుటుంబం ఆశ ఉంటుంది, మీ సేవలో ఒక తల్లి చిరునవ్వు ఉంటుంది, మీ అంకితభావంలో సమాజ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నర్సింగ్ వృత్తిని గౌరవంగా, నిబద్ధతతో, ప్రేమతో ఆచరించండి. శ్రీ శ్రీనివాస విద్యా కుటుంబ సభ్యులారా, ఈ శుభ సందర్భంలో యువత ఆశయాలతో నిండిన ఈ విద్యా సంస్థను దర్శిస్తూ నా మనస్సు గర్వంతో, తృప్తితో నిండిపోతోంది. ఈ సంస్థ కేవలం భవనాలతో కాకుండా విలువలతో, దృష్టితో, అంకితభావంతో నిర్మితమైంది. ఈరోజు ఈ కళాశాలలో అడుగుపెడుతున్న నూతన విద్యార్థులారా, మీరు ఎంచుకున్న నర్సింగ్ వృత్తి ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అది ఒక పవిత్ర సేవ. మీ జ్ఞానం రోగికి ధైర్యాన్ని ఇస్తుంది, మీ సేవ అతనికి జీవన ఆశను అందిస్తుంది. విద్యను శ్రద్ధతో అభ్యసించండి, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించండి, మానవత్వాన్ని మీ జీవిత విలువగా నిలుపుకోండి. జ్ఞానం మీకు నైపుణ్యాన్ని ఇస్తుంది, చరిత్ర కాదు. చరిత్ర సృష్టించే వ్యక్తిత్వం మీకు గౌరవాన్ని ఇస్తుంది. మీ ప్రవర్తన, మీ క్రమశిక్షణ, మీ వినయం, ఇవే మీ నిజమైన గుర్తింపులు. నా ప్రియమైన కుమారుకు, ఈ విద్యా సంస్థ నా జీవిత స్వప్నం. ఈ స్వప్నాన్ని మీరు నిజాయితీతో, దూరదృష్టితో, బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలని నా ఆశ. విద్యార్థుల శ్రేయస్సే మీ నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండాలి. నాణ్యమైన విద్య, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, ఇవే సంస్థ ప్రాణంగా నిలవాలి. కస్తూరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు శ్రీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్థాపించాలన్నది నా దీర్ఘకాలిక ఆశయం. వివిధ విద్యా రంగాలలో ఉత్తమ ప్రమాణాలతో కూడిన సంస్థలను ఏర్పాటు చేసి గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు విద్యను చేరువ చేయాలన్నది నా సంకల్పం. ఈ సంస్థలు సమాజానికి సేవ చేసే నాయకులను, నైతిక విలువలతో కూడిన వృత్తి నిపుణులను తీర్చిదిద్దాలని నా ఆకాంక్ష. ఈరోజు ఈ ఫ్రెషర్స్ వేడుక సందర్భంగా ఈ కళాశాల నుండి వెలువడే ప్రతి విద్యార్థి సమాజానికి గర్వకారణంగా నిలవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధైర్యంతో ముందుకు సాగండి, సేవతో మీ జీవితాన్ని అర్థవంతం చేయండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. నా ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయి. ధన్యవాదములు.